హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణయ్ గీతం. దినేష్ చేతిని పట్టుకొని మెలితిప్పాడు ప్రసాద్. అది విడిపించుకుని ప్రసాద్ని కొట్టపోయాడు దినేష్. ఇక లాభం లేదనుకున్న ప్రసాద్ దినేష్ని ఈడ్చిపెట్టి కొట్టి కర్రతో నెత్తి మీద కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ అంటే యుగంధర్, కృష్ణకిషోర్లు చెరో కత్తి తీసుకుని గీతని చంపటానికని వచ్చారు. అది గమనించిన రఘురాం ఎదురుగా ఉన్న కర్ర తీసుకొని ఒక చేతితో కర్ర పట్టుకుని మరో చేతితో కర్ర పట్టుకుని దానితో వాళ్ళిద్దరిని కొట్టడం మొదలుపెట్టాడు. నా ఫ్రెండ్ కుటుంబాన్ని చంపాలని చూస్తారా? ఆఖరికి ఈ పసిదాన్ని కూడానా చంపాలనుకున్నారా? ముందు మీరు చావండి అంటూ కొడుతూ ఉన్నాడు. యుగంధర్ రఘురాం చేతిలో కర్ర లాక్కొని, ఏరా మమ్మల్నే కొడతావా నువ్వు అంటూ తనని చంపబోయాడు. ఇంతలో ప్రసాద్ అడ్డుగా వచ్చి యుగంధర్ని, కృష్ణకిషోర్ని కొట్టి గీతని, రఘురాంని తీసుకుని వరుణ్ని 2 చేతులతో ఎత్తుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. మరిప్పుడు బాబాయ్ అంటూ చూసింది గీత రఘురాం వైపు. అవునమ్మా, ఆ రోజు సమయానికి దేవుళ్లా వచ్చి మనల్ని కాపాడి చివరి నిమిషాల్లో ఉన్న మీ బాబాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రాణాలు కాపాడాడు వాడు అన్నాడు రఘురాం. అంటే బాబాయ్ ఇప్పుడు బ్రతికే ఉన్నాడా నాన్న? నేను వెంటనే బాబాయ్ని చూడాలి, పదండి నాన్న అన్నది గీత. మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదమ్మా, నీ బాబాయ్ వరుణ్ తేజ్ వర్మ ఇక్కడే ఉన్నాడు అని చెప్పి వరుణ్ రారా బయటికి అన్నాడు రఘురాం. అప్పటిదాకా తలుపు చాటున దాక్కున్న వరుణ్ బయటికి వచ్చి గీతను చూసి కన్నీళ్లతో, అమ్మా గీత, నా బంగారు తల్లి అంటూ దగ్గరికి వెళ్ళి తనని గుండెలకి హత్తుకున్నాడు ప్రేమగా వరుణ్. బాబాయ్ అంటూ ఏడుస్తూ ఉంది గీత. వరుణ్ తన తల నిమురుతూ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మీ నాన్నగారిని, అమ్మని కాపాడుకోలేకపోయినా నిన్ను మటుకు కాపాడుకోగలిగానమ్మా అన్నాడు ప్రేమగా తల నిమురుతూ. గీత రఘురాం వంక తిరిగి, నాన్న, ఆ రోజు మనల్ని కాపాడింది ప్రసాద్ అని చెప్పారు కదా, ఈ ప్రసాద్ ఎవరు నాన్న అని అడిగింది. ఇదంతా బయట కిటికీలో నుండి ఒకరు వింటున్నారు అని కానీ, ప్రసాద్ పేరు వినగానే వారి కంట్లో నుండి కన్నీళ్లు వస్తున్నాయని కానీ వీళ్ళకి తెలియదు. చెప్తానమ్మా అంటూ రఘురాం ఇలా చెప్తున్నాడు. ప్రసాద్ ఎవరో కాదమ్మా, నువ్వు నాకు పరిచయం చేశావే ప్రణయ్, ఆ ప్రణయ్ నాన్నగారే ఈ ప్రసాద్ అన్నాడు రఘురాం. ఆ మాట విన్న గీత ఆశ్చర్యపోతూ, నిజమా నాన్న మీరు చెప్పేది? మరి అప్పుడే ఎందుకు విషయం చెప్పలేదు అని అడిగింది. సమయం వచ్చినప్పుడు చెప్దామని చెప్పలేదమ్మా, కానీ ఆ సమయం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. అవును నాన్న, ఆ రోజు అక్కడ ఊరి వాళ్ళు మత్తుమందు కలిపిన భోజనం తిని స్పృహ తప్పారని చెప్పారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగింది. ఆ రోజు అందరూ పడిపోయాక మీ నాన్నగారికి, మిగిలిన వారికి విషం ఇచ్చారని మేము నిన్ను కాపాడటానికి నిన్ను తీసుకుని బయటకు వచ్చాము కదా, ఆ వెధవలు మా వెనక రౌడీలను పంపించారు కదా, వాళ్ళు అలా వెంటపడే సమయంలో ఆ రౌడీలతో పాటు వాళ్ళు కూడా వెంటపడుతుంటే కొన ఊపిరితో ఉన్న మీ నాన్నగారు అడ్డుపడ్డారు. అడ్డు వచ్చిన మీ నాన్నగారిని ఎదిరించలేక కొన ఊపిరితో ఉన్నా కూడా వీడి బలం ముందు మన బలం ఎందుకూ పనికిరాదు, అందుకే ఉన్న ఈ కొంచెం ఊపిరి కూడా తీసేద్దాం అన్నాడు ఆ కృష్ణకిషోర్. అలాగే అని యుగంధర్ తన దగ్గర ఉన్న కత్తితో ఆనంద్ వర్మ కడుపులో పొడిచాడు. అమ్మా అంటూ ఆనంద్ వర్మ అక్కడే పడిపోయాడు. ఇదంతా కళ్ళు మూతలు పడుతున్నా కూడా ఓర్చుకుని చూస్తున్న ఆనంద్ భార్య అంటే మీ అమ్మగారు మృదుల గారు, ఏమండి అంటూ లేని ఓపిక తెచ్చుకుని లేచి భర్త దగ్గరికి వచ్చి తన తలను ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ వాళ్ళ వంక కోపంగా చూస్తూ, ఛీ దుర్మార్గులారా, మీ నాశనం నా భర్త అన్నట్టు నా బిడ్డ చేతిలోనే ఉందిరా అన్నది. దానికి వాళ్ళు,
అని నవ్వుతూ, అప్పటి వరకు నీ బిడ్డ బ్రతకాలి కదా మృదుల గారు. నీ బిడ్డని చంపటానికి మా వాళ్ళు యుగంధర్ కొడుకు దినేష్ వెళ్ళారు అంటూ నవ్వుతున్నాడు కృష్ణకిషోర్. దానికి మృదుల, నవ్వండిరా, బాగా నవ్వుకోండి. మీరు అనుకున్నట్టు నా బిడ్డకు ఇద్దరు బాబాయిల అండ ఉంది. ఒకడు నా భర్తకి తమ్ముడు లాంటి వాడు రఘురాం అయితే, మరొకరు నా భర్తకు తోడబుట్టిన వరుణ్. మీరు అనుకున్నట్టు వరుణ్ చావడు. ఆ పరమేశ్వరుని దయ వల్ల బ్రతికి తీరుతాడు. మీ చావుకి నా బిడ్డతో శ్రీకారం చుడతాడు. ఆ యుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడికి మారేందుకు 100 తప్పుల వరకు ఎలా అవకాశం ఇచ్చాడో, ఆ తర్వాత అతడిని ఎలా సంహరించాడో, అలాగే మీకు కూడా నా బిడ్డ పెరిగి పెద్దయ్యేంత వరకే మీకు అవకాశం, ఆయువు. నా బిడ్డ పెరిగే కొద్దీ మీకు మీ ఆయువు తగ్గుతూ, చావు కూడా ఒక్కొక్క మెట్టు దాటి మీ దగ్గరికి చేరుతుంది అని కన్నుమూస్తుంది. ఆ తర్వాత అందరూ చనిపోయారని కన్ఫర్మ్ చేసుకొని మన దగ్గరికి వచ్చారమ్మా. ఇక ఊరి వాళ్ళు అందరికీ మెలకువ వచ్చి లేచి, మాకు ఏమైందా అని వాళ్ళల్లో వాళ్ళు ఎవరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.